నమస్తే అండి. ఈరోజు మనం యూరిక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్‌గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే ఏ కండిషన్ అనేది వస్తుంది. సో, జనరల్‌గా బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే మనకి హైపర్ యూరేసీమియా అంటే జనరల్‌గా గౌట్ అని అంటూ ఉంటాం. జనరల్‌గా కీళ్ళ నొప్పులు అనగానే రకరకాల డాక్టర్స్ రకరకాల మందులు వాడేసుకోవటం, లేదంటే సెల్ఫ్ మెడికేషన్‌గా ఏదో కొన్ని పెయిన్ కిల్లర్స్ తెచ్చి వాడుకోవడం, లేదంటే మన ఈ ఆయుష్‌లో హోమియోపతి వాటికి వస్తే ఏదో రస్టాక్స్, బ్రెవినియా, బెల్లోడోన్ అని తెచ్చుకుని మందులు మెడిసిన్స్ కొనుక్కొని వాడుకోవడం అనేది జనరల్‌గా చేస్తూ ఉంటారండి. సో, ప్రాపర్‌గా అసలు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంతున్నాయి అంటే జనరల్‌గా మేల్స్‌లో కానీ ఫిమేల్స్‌లో కానీ 6 mg/dl కానీ 7 mg/dl అంటే వీటి లోపు ఉంటే దీన్ని మనం నార్మల్ యూరిక్ యాసిడ్ అని చెప్తూ ఉంటామండి. సో, జనరల్‌గా యూరిక్ యాసిడ్కి పెరిగినప్పుడు జనరల్‌గా దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. జనరల్‌గా మనకి కింద కాలు దగ్గర బొటన వేళ్ళ దగ్గర ఏమవుతుందంటే జాయింట్ వాపులాగా వచ్చి అంటే స్వెల్లింగ్ వచ్చి ఇన్ఫ్లమేషన్ అంటే జనరల్గా స్వెల్లింగ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేది వాపులాగా వచ్చి ఎర్రగా కందినట్టు అవుతుందండి. అవి విపరీతమైన నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో, ఇలాంటి కండిషన్స్లో వచ్చినప్పుడు జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవటం సంవత్సరానికి ఒక్కసారైనా చాలా ఉత్తమం అండి. సో, జనరల్గా అట్లాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు జనరల్గా మనం యూరిక్ యాసిడ్ చెక్ చేసి అది ఎంత పెరిగింది అనేది చూసి దాన్ని బట్టి మన హోమియోపతిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గడానికి అద్భుతమైన మందులు ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో, జనరల్గా ఏవి తింటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నాన్ వెజిటేరియన్స్. జనరల్గా నాన్ వెజిటేరియన్స్లో స్పెసిఫిక్గా మటనా, చికెన్ అనేది ఏమీ లేదు. జనరల్గా ఏ రకమైన నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగడానికి 100% ఛాన్స్ ఉందండి. అది కూడా బేసిక్గా సీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తినేవాళ్ళలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. రెండోది వెజిటేరియన్ కండిషన్స్లోకి వచ్చేటప్పటికి మనకి సుక్రోజ్ అంటే షుగర్, స్వీట్నర్స్ లేదంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేదంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ లేదంటే కార్న్ సిరప్స్ కానీ వాడే ఫుడ్స్లో కానీ లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్స్లో కానీ లెంటిల్స్లో కానీ లేదంటే రెడ్ పీస్, గ్రీన్ పీస్లో కానీ లేదంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, స్పినాక్ వాటిలో కానీ జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంటుందండి. అలాగే గుండెకి సంబంధించిన మందులు అంటే కొంతమంది ఈ రక్తపోటు కంట్రోల్ చేయడానికి బీపీ ట్యాబ్లెట్లు కానీ లేదంటే గుండెకి సంబంధించిన ఇతరితర బ్లడ్ థిన్నర్స్ కానీ వాడే వాళ్ళల్లో కూడా అంటే అందరిలోనూ అని కాదు జనరల్గా వీళ్ళల్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్స్ అయినా ఎంతైనా ఉంటుందండి. దాంతోపాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే జనరల్గా కొన్ని క్యాన్సరస్ కండిషన్స్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగింది అంటే అందరికీ క్యాన్సర్ వస్తుంది అని కాదు, ఈ క్యాన్సర్ లాంటి కండిషన్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఎంతైనా ఉంటుందని ఎంతైనా ఉంది కూడా. సో, జనరల్గా అది ఉందా లేదా అనేది క్యాన్సరా కాదా అనేది మీరు ఒకసారి క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది ఈజీగా డయాగ్నోస్ అయిపోతూ ఉంటుంది. దాని ద్వారా మనకి అది తగ్గించుకోవడానికి అయితే 100% ఛాన్స్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో, జనరల్గా ఇంకేమున్నాయి ఆల్కహాల్ అంటే బీర్, ఆల్కహాల్లో స్పెసిఫిక్గా బీర్ కానీ ఈస్ట్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళల్లో కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ వెజిటేరియన్స్లో ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏంటంటే ఆకుకూరలు, స్పినాక్, ఈ ఆకుకూరలు, బ్రోకోలీ, మనకి లీఫీ వెజిటబుల్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ అనేది ఎంతైనా ఎక్కువగా ఉంటుందండి. సో, ఇట్లాంటి కండిషన్స్లో స్పెసిఫిక్గా ఈ 4 to 5 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లేదంటే డార్క్ కలర్డ్ చాక్లెట్స్ అట్లాంటి వాళ్ళలో కూడా లేదంటే కాఫీ రిలేటెడ్ ఫుడ్స్, కెఫీన్ రిలేటెడ్ ఫుడ్స్ ఇట్లాంటి వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. సో, ఇట్లాంటివి మనం ఒకసారి చూసుకుని సో దాని ద్వారా మనం ఆ ఫుడ్స్ని అన్నిటిని మానేసుకుని తద్వారా మనం హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా తొందరగా తగ్గించుకోవచ్చు అండి. ఇంకొక కామన్ కండిషన్ ఏంటంటే మనకు కనిపించేది ఈ బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నప్పుడు జనరల్గా కిడ్నీ స్టోన్స్ అంటే యూరిక్ యాసిడ్ అనేది అక్యుములేట్ అయిపోయి జనరల్గా క్రిస్టల్స్ లాగా ఫార్మ్ అయ్యి అవి క్యాలిక్యులస్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటాయండి. సో, ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనకి అసోసియేటెడ్ కాంప్లికేషన్గా కిడ్నీ స్టోన్స్ కూడా మనం డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో, ఒక పక్క నొప్పి వస్తుంది అంటే మనకి లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ అంటూ ఉంటాం లేదంటే మనకి హిప్ ఏరియాలో పెయిన్ వస్తుంది. సో, యూరిక్ యాసిడ్ లెవెల్స్లో ఇట్లాంటి పెయిన్స్ ఏమన్నా కనిపిస్తుంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అని చిన్నపాటి స్కానింగ్ ఉంటుంది. అది యూఎస్జీ అబ్డోమెన్ కానీ యూఎస్జీ కేయూబీ కానీ లేదంటే ఎక్స్రే కేయూబీ కానీ తీసుకున్నప్పుడు ఆ క్రిస్టల్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుని తద్వారా మనం వాటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే ఆ కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ అనేది రికరింగ్గా కాకుండా దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి. సో, పర్టికులర్గా ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్లో మనం మందులే కాకుండా ఆహార నియమాలు కూడా పాటించుకుంటూ తద్వారా మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో మనం ఎక్కువగా మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ మనం వాటర్ ఎక్కువగా తాగుతూ మనం హ్యాబిట్స్ని మార్చుకుంటే చాలా తొందరగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.